అహ్మదాబాద్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రమాదం జరిగిందో విమాన ప్రమాదం దాంట్లో మిస్టరీ అలాగే సాగుతోంది. ఇంతవరకు కారణం ఏంటన్నది తేల్చలేదు. ఇప్పుడు దాని మీద అంతర్జాతీయ సంస్థలతో కూడినటువంటి దర్యాప్తు అన్నప్పుడే తేడా వస్తుంది. ఎందుకంటే విమాన తయారీ సంస్థ అనేటటువంటిది చాలా పవర్ఫుల్ కావడంతో దాని లోపాలు ఏదైతే పైకి ఎగురుతున్నప్పుడు ఆయిల్ ఆగిపోతుంది అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి ప్రపంచంలోని అనేక విమానాలకు సంబంధించి బోయింగ్ లోపాలు తలెత్తుతున్నా బోయింగ్ అనేది లక్షల కోట్ల రూపాయల బిజినెస్ వ్యవహారం కాబట్టి వాళ్ళు అడ్డుపడుతున్నట్టుగా ఉంది. కింద ఉన్నటువంటి టెక్నికల్ రీజన్స్ని అడ్డం పెట్టి పైలట్ల మీదకి నింద మోపితే ఆ పైలట్ల తండ్రి వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది. మీ కుమారులని నిందితులుగా లేదా చేతకాని వాళ్ళుగా చూపించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్లో అది స్పష్టంగా ఉంది. దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నామంటూ పౌర విమానయాన శాఖ తేల్చి చెప్పింది. కాబట్టి మీరేమి ఫీల్ కావద్దు అని చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. బట్ ఇంతవరకు అసలు దోషులు ఎవరూ తేల్చలేదు.